స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి నీట్ 2025 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో ఇప్పుడు అందరి డౌట్ వచ్చేసి, సో రెస్పెక్టివ్ స్టేట్స్లో కాంపిటీషన్ ఎలా ఉంది అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో తీసుకుంటే, సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కాంపిటీషన్ ఎలా ఉంది, అలాగే తెలంగాణ స్టేట్ తీసుకుంటే తెలంగాణ స్టేట్లో కాంపిటీషన్ ఎలా ఉంది, సో ఎంతమంది క్యాండిడేట్స్ 500 మార్క్స్ పైన ఉన్నారు, 400 మార్క్స్ పైన ఉన్నారు అనేది సో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అది తెలియాలి అంటే మనకి స్టేట్ ర్యాంక్స్ అనేవి రావాలి. నేను ఈరోజు ఈ వీడియోలో సో స్టేట్ ర్యాంక్స్ అంటే ఏంటి, క్వాలిఫైడ్ లిస్ట్ అంటే ఏంటి, అలాగే కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే క్వాలిఫైడ్ లిస్ట్ కాకుండా మనకి మెరిట్ లిస్ట్ కూడా ఉంటుంది. మెరిట్ లిస్ట్ అంటే ఏంటి, సో వీటన్నిటికి సంబంధించి డిస్కస్ చేస్తాను. సో ఇవి ఎప్పుడు రావచ్చో కూడా సో మీకు ఒక ఐడియా అనేది ఇస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్టూడెంట్స్, మనం ఎవ్రీ ఇయర్ లాగే ఇయర్ కూడా పర్సనల్ గైడెన్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాము. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే, పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. సో మీరు జాయిన్ అయిన తర్వాత మీకంటూ సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందులో ప్రతి అప్డేట్ మీకు అర్థమయ్యే విధానంలో పెడతాం. మీకు ఏం డౌట్స్ వచ్చినా కాల్ చేయొచ్చు. అలాగే మీకు వచ్చిన మార్క్స్, కేటగిరీ, ర్యాంక్ మీ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం సో ఎలా పెట్టుకుంటే మీకు మంచి కాలేజ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది ఒక ప్రయారిటీ లిస్ట్ కూడా మేము మీకు ఇస్తాము. సో ఆ ప్రయారిటీ లిస్ట్ని బేస్ చేసుకొని మీ సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ సో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి వాట్సాప్లో అయితే మీరు మెసేజ్ చేయండి. ఆ తర్వాత నేను ఫాలోఅప్ చేస్తాను. అసలు సో రిజల్ట్స్ తర్వాత నెక్స్ట్ ఏ ప్రాసెస్ జరుగుతుంది? సో ఫస్ట్ మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత 15 డేస్కి స్టేట్ ర్యాంక్స్ అనేవి వస్తాయి. అసలు ఈ స్టేట్ ర్యాంక్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఎన్టీఏ వాళ్ళు ఒక పీడిఎఫ్ అనేది రిలీజ్ చేశారు, ప్రెస్ రిలీజ్ అనేది రిలీజ్ చేశారు. సో ఆ ప్రెస్ రిలీజ్లో మనకు ఆల్రెడీ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ తీసుకుంటే 36,776 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు ఈ ఇయర్ అని ఇచ్చారు. అలాగే మనం తెలంగాణ తీసుకుంటే తెలంగాణ స్టేట్ నుంచి 41,584 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు అని ఇచ్చారు. అయితే ఎవరు వీళ్ళు? ఈ 36,000 స్టూడెంట్స్ ఎవరు, అలాగే 41,000 స్టూడెంట్స్ ఎవరు అనేది మనకి ఒక క్వాలిఫైడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ప్రతి స్టేట్కి సపరేట్గా. సో ఏపీకి సపరేట్గా రిలీజ్ చేస్తారు, తెలంగాణకి సపరేట్గా రిలీజ్ చేస్తారు. సో ఏపీ స్టేట్లో ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు, తెలంగాణ వచ్చేసి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్లో మనకి ఈ క్వాలిఫైడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ క్వాలిఫైడ్ లిస్ట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో, సో తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ 41,000 ఉంది కదా, 41,000 స్టూడెంట్స్ యొక్క నేమ్ ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆర్డర్ ప్రకారం ఉంటుంది. సో 680 ప్లస్ వచ్చిన వాళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి అలా మనకి ఆర్డర్ ప్రకారం లాస్ట్ మార్క్ ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉంటారో వాళ్ళందరి నేమ్ ఉంటుంది. సో క్వాలిఫై అంటే ఏంటి? సో ఇప్పుడు మనం చూస్తే 113 మార్క్స్ ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి క్వాలిఫైయింగ్ మార్క్స్, అలాగే 144 మార్క్స్ అనేవి ఓపెన్ కేటగిరీకి క్వాలిఫైయింగ్ మార్క్స్. ఈ మార్క్స్ కంటే అబోవ్ వచ్చిన వాళ్ళు, ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయినట్టు. సో అలా క్వాలిఫై అయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు తెలంగాణలో 41,000. ఆ 41,000 ఎవరు అనేది క్వాలిఫైడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు మార్క్స్ యొక్క ఆర్డర్ ప్రకారం. సో అప్పుడు మీకు తెలంగాణలో కాంపిటీషన్ ఎలా ఉందో తెలుస్తుంది. సో ఈ క్వాలిఫైడ్ లిస్ట్నే మనం ఏమనుకుంటామంటే వీటినే మనం స్టేట్ ర్యాంక్స్ అని అనుకుంటాం. సో ఇది ఎప్పటి నుంచో ఈ క్వాలిఫైడ్ లిస్ట్ని స్టేట్ ర్యాంక్స్ అని అంటాం. సో అఫీషియల్గా మీకు స్టేట్ ర్యాంక్స్ అని నేమ్ ఎక్కడా ఉండదు. ఈ క్వాలిఫైడ్ లిస్ట్నే మనం స్టేట్ ర్యాంక్స్ అని అనుకుంటాం. ఓకేనా? అయితే ఇందులో ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ స్టేట్ తీసుకుంటే ఎవరైతే నీట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు పర్మనెంట్ రెసిడెన్స్ అని ఉంటుంది కదా, పర్మనెంట్ రెసిడెన్స్ దగ్గర ఏపీ పెట్టింటారో వాళ్ళ నేమ్ ఇందులో ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు తెలంగాణ పర్మనెంట్ రెసిడెన్స్ అని పెడితే వాళ్ళ నేమ్ ఇందులో ఉంటుంది. అయితే కొద్దిమంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు తెలంగాణలో చదువుకుని ఉంటారు 9, 10, 11, 12, కానీ వాళ్ళ యొక్క పర్మనెంట్ రెసిడెన్స్ ఏపీ అని పెట్టుకుని ఉంటారు, కానీ వాళ్ళ నేమ్ అనేది ఏపీలోనే వస్తుంది, కానీ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయ్యేది తెలంగాణలో. సో ఇలా కొద్దిమంది క్యాండిడేట్స్ ఉంటారు, కానీ మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ రెస్పెక్టివ్ స్టేట్స్ నుంచే ఉంటారు. సో మీకు చెప్తున్నాను అంతే. సో లొకాలిటీ అనేది కౌన్సిలింగ్కి సపరేట్గా ఉంటుంది. సో మీరు ఈ క్వాలిఫైడ్ లిస్ట్లో వచ్చినంత మాత్రాన మీకు లొకాలిటీ ఉండాలని కాదు కౌన్సిలింగ్కి. సో మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్కి ఉంటుంది, కానీ ఆ లొకాలిటీ రూల్స్ వేరే ఉంటాయి. ఓకేనా? సో పర్మనెంట్ రెసిడెన్సీ బేస్ చేసుకొని మనకి ఈ నెంబర్ ఇచ్చారు 36,000, అలాగే 41,000.
సో వీళ్ళ నేమ్స్ అనేవి క్వాలిఫైడ్ లిస్ట్లో వస్తాయి. సో వీటిని మనం స్టేట్ ర్యాంక్స్ అనుకుంటాం. సో మోస్ట్ ప్రాబబ్లీ June 30 ఆ టైంకి స్టేట్ ర్యాంక్స్ అనేవి రావచ్చు. సో అప్పుడు మనకి స్టేట్స్లో కాంపిటీషన్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, సో ఈ స్టేట్స్లో కాంపిటీషన్ ఉంది అని క్వాలిఫైడ్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మనకి July 2nd వీక్ ఆ టైంకి ఏంటి అంటే కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనేది రావచ్చు. ఓకే, కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనేది రావచ్చు. సో July 2nd వీక్ తర్వాత మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది బిగిన్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, వన్స్ మనకి స్టేట్స్లో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత సో ఏపీ స్టేట్కి మీరు అప్లై చేస్తారు సపరేట్గా, తెలంగాణ స్టేట్కి తెలంగాణ స్టూడెంట్స్ అప్లై చేస్తారు. సో అప్లై చేసిన తర్వాత ఎవరెవరు అప్లై చేశారు అని మనకి మళ్ళీ రిలీజ్ చేస్తారు. సో ఆ లిస్ట్ ఏంటి అంటే మెరిట్ లిస్ట్. సో మెరిట్ లిస్ట్ అనేది మనకి కౌన్సిలింగ్కి అప్లై చేసిన తర్వాత విత్ డీటెయిల్స్తో సహా వస్తుంది. మీకు క్వాలిఫైడ్ లిస్ట్లో ఏంటి అంటే ఓబీసీ అలా ఉంటుంది, బీసీఏ బీసీబీ అలా ఉండదు. కానీ మెరిట్ లిస్ట్లో సో ఎవరు ఏయూ రీజన్కి లోకలు, ఎవరు ఎస్వీయూ రీజన్కి లోకలు, ఎవరు బీసీఏ, ఎవరు బీసీబీ, ఇలా ప్రతి ఒక్కటి నేమ్తో సహా కేటగిరీతో సహా మెరిట్ లిస్ట్లో నేమ్ అనేది వస్తుంది. సో కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్న తర్వాత రిలీజ్ అయ్యేది మెరిట్ లిస్ట్. సో ఫస్ట్ మనకి ఇప్పుడు రిలీజ్ అయ్యేది క్వాలిఫైడ్ లిస్ట్. సో మనకి ఎన్టీఏ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎన్టీఏ వాళ్ళ బాధ్యత ఏంటి అంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడం, రిజల్ట్స్ అనేది ఇవ్వడం. సో ఈ రిజల్ట్స్ వీళ్ళు రిలీజ్ చేసిన తర్వాత సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ DGHSకి వీళ్ళు రిజల్ట్ని ఇస్తారు. ఈ DGHS వాళ్ళు ఏ స్టేట్ యొక్క డేటాని ఆ స్టేట్ వాళ్ళకి పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ స్టేట్ డేటాని ఏపీకి పంపిస్తారు, తెలంగాణ స్టేట్ డేటాని తెలంగాణకి పంపిస్తారు. అయితే వీళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో ఎన్టీఏ వాళ్ళు మాకు డేటా పంపించారు, సో ప్రతి స్టేట్ వాళ్ళు న్యూఢిల్లీకి వచ్చి మీ డేటాని కలెక్ట్ చేసుకోండి అని వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ స్టేట్ నుంచి ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ డేటాను మొత్తం కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత వెబ్సైట్లో పెడతారు. సో అది మనకి క్వాలిఫైడ్ లిస్ట్, దాన్నే మనం స్టేట్ ర్యాంక్స్ అంటాం. సో June 30 లోపు రావచ్చు అనుకుంటున్నాను స్టేట్ ర్యాంక్స్. అలాగే కౌన్సిలింగ్ అనేది July 2nd వీక్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. సో అన్నీ ఇంకా కోర్ట్ కేసెస్ అవేం లేకపోతే కౌన్సిలింగ్ అనేది యథావిధిగా స్టార్ట్ అనేది అయిపోతుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ గైడెన్స్లో జాయిన్ అవ్వండి. సో ఇది స్టేట్ ర్యాంక్స్కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానికి సంబంధించి మీకు నాకున్న ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.